ఈనాడు కులగణన కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు. ఇవాళ మంత్రివర్గంలో 4 దళితులు, ఒక స్పీకర్, 5 మంది ఉన్నారు. ఆ ఎల్ల ఒక ఏకలింగం ఉండే, ఆ ప్రభుత్వంలో. ఇవాళ ఈ వేదిక మీద 5 మంది ఉన్నారు, 4 మంత్రులు, ఒక స్పీకర్, దళిత సామాజిక వర్గం నుంచి ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్నారంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ, మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల. నేను ఛాలెంజ్ చేస్తున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు. మన ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది. శాఖల వారిగా నేను లెక్క చెప్తా. ఒకప్పుడు ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమమే వచ్చింది. ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా నోటిఫికేషన్లు ఎక్కువైతే కొంచెం ఆలస్యం, అన్నీ చదువుకోవాలంటే కష్టమవుతుందా, అశోక్ నగర్లో ధర్నాలు చేశారు. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను మీరు గమనించండి. ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం ఉంది. మీరే ఈ దేశ, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన. మాకేముంటుంది, మేము అన్ని సాధించినాం, మాకు రావాల్సిన అవకాశాలన్నీ మాకు వచ్చినాయి. ఇంకా మేము కొత్తగా సాధించేది ఏం లేదు. మాకు ఆనందాన్ని ఇచ్చేదే మీ భవిష్యత్తు. మిమ్మల్ని తీర్చిదిద్దుతే మేము విజయం సాధించినట్టే. ఇవాళ మీ అందరి కోసం ఈ రైతుల పిల్లలే ఈరోజు వ్యవసాయ శాఖ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఇవాళ డాక్టర్లైనా, లాయర్లైనా, ఇంజనీర్లైనా, ఐఏఎస్ ఐపీఎస్లైనా ఈరోజు ఈ రైతుల పిల్లలే ఈరోజు డాక్టర్లు, లాయర్లు. మా రైతులను ఇన్ని లక్షలాది మందిని వేదిక మీద నుంచి, వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లక్షలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించడమే కాదు, వాళ్ళకి వేలాది కోట్ల రూపాయలు బదిలీ చేయడం ఇదొక మర్చిపోని జ్ఞాపకం. మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో భూమి అనేది, మీకు ఇండ్ల పట్టా అనేది, ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మనే ఇచ్చింది. ఆనాడు దొరల దగ్గర, భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు ఉంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నీ తీసుకొని పేదోళ్లకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద పంచిపెట్టారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు, లంబాడ సోదరులకు పోడు భూముల పట్టాలిచ్చి వాళ్ళని భూ యజమానులను చేసింది. ఇల్లు లేనోళ్లకు ఇంటి పట్టా ఇచ్చింది, ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎవరికన్నా ఇక్కడ ఉన్న పేద రైతుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాదే. కానీ ఇవాళ లక్షలాది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి మనం ముందుకు వచ్చినాం. మీరు ఇండ్లు కట్టుకోండి, ఒక ఇంటి వాళ్ళు కాండి, ఉన్న ఊర్లో ఇల్లు, ఇంత వ్యవసాయ భూమి అనేది మన ఆత్మగౌరవం. అంతకుమించి రైతులు ఏం కోరుకుంటలేరు. వాళ్ళు కష్టపడ్డ పంటకు వాళ్ళు గిట్టుబాటు ధర అడుగుతారు. అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. మిమ్మల్ని ఆదుకుంటుంది, మీకు అండగా నిలబడుతుంది. పంట మార్పిడి చేయండి. మీరు ఏం పండించినా పంట మనం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. నాకు మంచి టీం ఉన్నది, మంచి మంత్రులు ఉన్నారు, అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. నాకు మంత్రిగా అనుభవం లేకపోవచ్చు, కానీ అనుభవం కలిగిన మంత్రులు, పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా, తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంగా ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. ఎవరు ఎన్ని గోల పెట్టినా, ధర్నాలు చేసినా, రోడ్డు మీద బండి దొల్లినా, తొడుక్కున్న బట్టలు చించుకున్నా 10 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది. నేను ఈ మాట చెప్పదలుచుకున్నా.